గుంటూరు ఈస్ట్ డిఎస్పీగా ఈ మధ్య ఛార్జ్ తీసుకున్నాను. ఈ మధ్య ఛార్జ్ తీసుకొని 4 రోజులు గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో తిరగడం జరిగింది. నేను కనుక్కుంది ఏంటంటే దీని గురించి ఈ గుంటూరు మా సబ్ డివిజన్ పరిధిలో ఈ గంజాయి కొంచెం చాలామంది అమ్ముతున్నారని, దాని ద్వారా యూత్ చాలామంది చెడిపోతున్నారని తెలిసింది. దీని మీద ఇన్ఫర్మేషన్ పెట్టాము. నేను ఒకటి చెప్తున్నాను, గంజాయి అమ్మే వాళ్ళకి చెప్తున్నాను, తాగే వాళ్ళకి కానీ ప్రజలకు కూడా చెప్తున్నాను. మన బ్రాందీ విస్కీల కంటే ఈ గంజాయిని చాలా ప్రమాదకరమైంది. వాళ్ళు ఈ తాగిన తర్వాత మత్తులో మర్డర్ చేయొచ్చు, వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవచ్చు. ఇవన్నీ మెంటల్గా వాళ్ళ మీ ప్రభావం దాని మీద చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. మీరు కూడా పోలీస్ సహకారం చేసి ఎవరెవరు అమ్ముతున్నారో మాకు సమాచారం ఇవ్వండి. మేము దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. ఆల్రెడీ మేము ఈ ఎవరెవరు అమ్ముతున్నారో సమాచారం సేకరిస్తున్నాము. త్వరలోనే రైడ్ చేయడం జరుగుతుంది. మేము రైడ్ చేసి కేసు పెడితే మీరు సంపాదించిన దానికంటే మీరు ఆస్తులు ఆ కోర్టు నుంచి కేసు బయటపడాలంటే చాలా కష్టం, చాలా డబ్బుగా మీరు నష్టపోతారు. అట్లాగే జైలు శిక్షలు కూడా తప్పకుండా పడతాయి. కాబట్టి ఇంకొకసారి నేను హెచ్చరిస్తున్నాను, తప్పకుండా మేము రైడ్ చేస్తాము, కేసులు పెడతాము. గంజాయి కేసులో ఒకసారి ఇరుక్కున్నానంటే వాడి జీవితం నాశనం అయిపోతుంది. పెళ్ళాం బిడ్డలు వీధిని పడాల్సింది. మీ పెళ్ళాం బిడ్డల్ని వీధిని పడేయాలనుకుంటే మీరు గంజాయి అమ్మండి. తర్వాత మీ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, కఠినమైన చర్యలు చేసుకుంటాం. 100 రైలు ఇప్పుడు లేదు, 112కి చేయండి, 112కి చేయండి. 100కి చేస్తే మీకు రిప్లై రాదు. పోలీసులు మాకు రెస్పాన్స్ లేదు అనుకుంటున్నారు పబ్లిక్. కానీ ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయినాక 100 అడ్డుపోయింది. మీకు 112కి ఫోన్ చేయండి, 112 ఫోన్ చేయండి. మీకు దాని ద్వారా మీకు పోలీస్ సహాయం అందుతుంది. అట్లాగే మా సిఏలకు కానీ ఎస్ఐలకు కానీ పబ్లిక్ని జాగ్రత్తగా ఇక్కడ వస్తే మీరు రిపోర్ట్ ఇవ్వడానికి వస్తే మీకు వైట్ పేపర్ కూడా మేమే ఇస్తాము. మీరు రిపోర్ట్ రాసుకొచ్చినా పర్లేదు. మీరు రాసుకొని రాలేకపోతే మా కానిస్టేబుల్ మీరు రిపోర్ట్ రాసి మీకు న్యాయం చేస్తారు. మీకు ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ తీసుకోండి. అక్కడ న్యాయం జరగకపోతే సీఏ గారిని కలవండి. సీఏ గారి దగ్గర కూడా మీకు న్యాయం జరగకపోతే డిఎస్పీ ఆఫీస్ని అడగండి. మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ప్రతి ప్రజలకు, సామాన్య ప్రజలకు అందరికీ కూడా నేను అందుబాటులో ఉంటాను. మీకు చట్టపరమైన సహాయం చేస్తాను. అట్లాగే నేను అబ్జర్వ్ చేసిందంటే సాయంత్రం పూట ఈ కుర్రవాళ్ళు కానీ వీళ్ళు కానీ ఈ రోడ్డు మొదట్లో బండ్లు పెట్టేసి సిగరెట్ తాగటం, టీ తాగటం, టీ హోటల్స్ పక్కన బ్లాక్ చేసుకుంటున్నారు. లేడీస్ రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఆ బళ్ళు పెట్టేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మీ చెల్లెలో మీ తల్లి కానీ మీ అక్క కానీ అట్లా మగవాళ్ళ మధ్యలో రావాలంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో మీరు ఆలోచించుకోండి. మేము వాళ్ళ మటుకు అట్లా పెట్టిన వాళ్ళ మీద ఆ బళ్ళు సీజ్ చేస్తాం, వాళ్ళ మీద లాఠీ చార్జ్ కూడా చేస్తాం. తర్వాత పోలీసులు దౌర్జన్యం, పోలీసు అమ్మాయి చదువుకున్న పిల్లోడు మీరు కొట్టారు అనే వార్తలు చెప్తే కుదరదు. ఎందుకంటే మేము ఫస్ట్ ప్రయారిటీ లేడీసు, సామాన్య ప్రజలకే. వాళ్ళకి కంపల్సరీ మీరు ఆటంకం కలిగిస్తే మీరు ఇబ్బంది పడటం తప్పదు. షాప్స్ 11కి క్లోజ్ చేయాలా. రాత్రిపూట దొంగతనాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ న్యూస్ పేపర్ కూడా వచ్చింది. ప్రజలు పని 11 గంటల తర్వాత తిరిగితే మటుకు మేము కస్టడీలు తీసుకుంటాము. వాళ్ళు నైట్ విచారించి వాళ్ళు కానీ నేరం కానీ చేయలేదని ప్రూవ్ అయితే ఉదయాన్నే మేము వదిలిపెడతాము. లేని పక్షంలో వాళ్ళు కానీ నేరం చేసినట్టు ప్రూవ్ అయితే కేసు పెట్టి జైలుకి పంపుతాం. కాబట్టి రాత్రి 11 తర్వాత అనవసరంగా తిరగదు. ఎమర్జెన్సీ సర్వీసులని మినహాయిస్తాము. హాస్పిటల్స్ కానీ బస్ స్టాండ్కి పోయే వాళ్ళని కానీ వాళ్ళని చూసి వదిలేస్తాము. కాబట్టి మీరు రాత్రిపూట అనవసరంగా రోడ్డు మీద తిరగద్దు. అట్లాగే ఈ రౌడీ షీటర్స్, గుంటూరు టౌన్లో రౌడీ షీటర్స్ మీద ఆల్రెడీ షీట్స్ మెయింటైన్ అవుతున్నాయి. వాళ్ళకి ఆల్రెడీ హెచ్చరించడం జరిగింది. వాళ్ళ సత్ప్రవర్తన కానీ చేసుకొని ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే షీట్లు ఎత్తివేయడం జరుగుతుంది. అట్లాగే నెక్స్ట్ కేసులు కానీ వాళ్ళ ప్రవర్తన మార్చుకోకపోతే కఠినతరంగా వాళ్ళ మీద వ్యవహరించడం జరుగుతుంది. రౌడీ షీటర్స్కి ఆల్రెడీ నెక్స్ట్ వీక్ వాళ్ళ కుటుంబాలతో కలిసి కౌన్సిలింగ్ కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. కాబట్టి రౌడీ షీటర్లు కూడా ఏముందిలే పోలీసులు ఏం చేస్తారు ఇవన్నీ చూసామని అనుకుంటే కుదరదు. కఠినంగా వ్యవహరిస్తాము. అది ఎట్లా అనేది వాళ్ళ ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఇదేముందిలే అనుకుంటే మటుకు చాలా ఇబ్బంది పడతారు.